హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నా పేరు ప్రదీప్. సో, లాస్ట్ 'బిగ్ బాస్' సీజన్ 8కి లాస్ట్ సాటర్‌డే. సో, ఈరోజు నైట్ నుంచే ఆన్‌లైన్‌లో మామూలుగా మనకు చూస్తుంటారు, లైవ్ ఇస్తుంటారు గదా! అది ఆపేశారు. అది అందరికి తెలిసిన విషయమే. సో, ఈరోజు సుమ హౌస్‌లోకి ఎంటర్ అయ్యి రకరకాలైన ఆటలైతే పెట్టడం జరిగింది. సో, ఇక వాళ్ళ ఇష్టం అన్నమాట. అదే గాకుండా వాళ్ళ లైఫ్‌లో జరిగిన మంచి మూమెంట్, ఒక బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోమంటే చాలా ఎమోషనల్ అయ్యారు. మరి ప్రేరణ వాళ్ళ అమ్మమ్మ గురించి, అదేవిధంగా అవినాష్ తనకు పుట్టిన బిడ్డ మగపిల్లోడు పుట్టంగానే చనిపోయింది. అదంతా షేర్ చేశారు. చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాడు. సో, అది చెప్పకూడదనుకున్నాను. కానీ ఇక్కడ అడిగారు కాబట్టి చెప్తున్నానని కూడా చెప్పాడు. మామూలుగా అయితే అతను మామూలుగా చెప్పలే అతను. ఇప్పటి వరకు కూడా చెప్పలే. సో, 'బిగ్ బాస్' అడిగాడు కాబట్టి చెప్పాడు. సో, ఫిఫ్త్ ప్లేస్‌కి జరిగినటువంటి 5 మెంబర్స్ టాప్ 5లో ఉన్నారు గదా! సో, ఫిఫ్త్ ప్లేస్ అయితే మామూలుగా మనం అనుకున్నట్టే అవినాష్ ఫిఫ్త్ ప్లేస్‌లో ఉన్నాడు. సో, ఎలాంటి సూట్ కేస్ ఆఫర్ చేయలేదు. సో, మామూలుగా మనం ఏమనుకున్నాం, ఫిఫ్త్ ప్లేస్‌లో ఉంటే ఖచ్చితంగా ఆఫర్ చేస్తాడని నేను గూడా ఎక్స్‌పెక్ట్ చేశా. ఎందుకంటే చాలా కష్టపడ్డాడు కాబట్టి అతనికి కనీసం ఒక 5,00,000 ఇస్తారేమో, అంటే ఆఫర్ చేస్తారేమో ఫిఫ్త్ ప్లేస్‌లో ఉన్న వాళ్ళకి అనుకున్నా. కానీ అతనికి ఆఫర్ చేయలేదు. ఇంకా ఫోర్త్, థర్డ్ ప్లేస్‌లో ఉండే ఇది మాక్సిమం వీళ్ళిద్దరే ఉంటారు కాబట్టి ప్రేరణ, ఆహ్, నబీల్ వీళ్ళిద్దరూ కూడా తీసుకునే రకాలు కాదు. సో, మొత్తానికైతే ఆహ్, టోటల్ అమౌంట్ ఎంతైతే ఉందో అది ఆహ్, సెకండ్ ప్లేస్‌లో ఉండేవాళ్ళకి ఆఫర్ చేయొచ్చు ఎక్కువ అమౌంట్. సో, ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాక్సిమం 30,00,000 అట్లా ఆఫర్ చేస్తే కాస్త ఆహ్, ప్యా పేరెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు తీసుకోమంటే ఏమైనా తీసుకుంటారేమో మరి అని. నిఖిల్ గాని, గౌతమ్ గాని చూడాలి. సో, ఇది ఇప్పుడు దాకా ఉన్నటువంటి అప్డేట్ ఏంటంటే ఇప్పుడు అయిపోయింది. షూటింగ్ జరుగుతా ఉంది. ఫిఫ్త్ ప్లేస్ అయితే ఎలిమినేట్ అయ్యాడు. ఈ విషయం మీకు తెలియజేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. థాంక్ యూ వెరీ మచ్.